ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడం ఎందుకంటే ప్రజా బలం సంఘం ద్వారా రామప్ప నాయకు మరి ప్రజల వద్దకే పాలన ఆడియో సాంగ్స్ అనేది ఈరోజు పాదయాత్ర చేసి మరి రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలి. ఏ అధికారి దగ్గర పోయినా కూడా ప్రజలకు అడుగడుగున అన్యాయం జరుగుతోంది. గ్రామంలో కావచ్చు, మండలంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, మన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రజలపై ఈరోజు అన్యాయం జరుగుతుంది. ఏ అధికారి దగ్గర పోయినా కూడా పేద ప్రజలకు అడుగడుగున అన్యాయం జరుగుతోంది. ఈరోజు స్టేషన్ దగ్గర పోయినా, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోయినా, కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయినా, ఎస్పీ ఆఫీస్ దగ్గర పోయినా, మరి అధికారుల దగ్గరికి ఎవరి దగ్గర పోయినా పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది. అదే ఉన్నవాళ్ళు ఒక ఎమ్మెల్యే, ఎంపీనో, మంత్రినో ఫోన్ చేస్తే ఒక్క ఫోన్ కాల్లో వాళ్ళకి పని అయిపోతుంది. కారణం ఏమంటే అధికారం ఉంటేనే ఈరోజు అధికారులు పనిచేస్తున్నారు. పేద ప్రజలు ఆఫీసుల దగ్గరికి వెళితే ఏమాత్రం పని చేయలేదు. ఎంత ఇస్తావు అనేదే మాట్లాడతారు. అవినీతిని మేము అరికట్టే విధంగా కూడా పోరాడతాం. లంచం అనేది ఎక్కడైతే వినిపిస్తుందో దానిపైన ఉక్కుపాదం మోపుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మా ప్రజా సంఘాల తరఫున, మా ఆల్ ఇండియా ప్రజా హక్కుల పోరాట సమితి తరఫున తెలియజేసుకుంటున్నాం. ఎక్కడ చూసినా ఇప్పుడు ఒక రైతన్నలకైతే అడుగడుగున అన్యాయం జరుగుతుంది. ఒక పాస్బుక్ చేయాలని పోతే 20 నుండి 30,000, 50,000 తీసుకొని మరి ఎంఆర్ఓలు ఈరోజు పాస్బుక్లు చేస్తున్నారు. ఈఆర్ఓలు డబ్బులు అడుగుతారు, ఆర్ఐ డబ్బులు అడుగుతారు. ఏమన్నంటే ప్రూఫ్ చూపి, ఎవిడెన్స్ చూపి అంటారు. కానీ రైతన్నలు చదువురాని వారు, అలాంటి వాళ్ళు ప్రూఫ్ ఎక్కడి నుండి చూపిస్తారు? వాళ్ళ ఫోన్పేలకి, వీళ్ళ ఫోన్పేలకి డబ్బులు కొట్టించుకొని ఈరోజు మోసం చేస్తూ అన్యాయం చేస్తున్నారు పేద రైతన్నలు. కాబట్టి రైతన్నలు పండించిన పంటలకు కూడా గిట్టుబాటు ధర దయచేయాలి. మరి ప్రజల వద్దకే పాలన అని చెప్పి మరి రామప్ప నాయక్ గారు చేసేటువంటి కార్యక్రమం చాలా మంచిది. ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రజలకు అడుగడుగున అన్యాయం జరుగుతుంది కాబట్టి